హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను టేస్టీ అండ్ సింపుల్ వెయిట్ లాస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇదైతే మనకి కొంచెం తిన్నా పొట్టని ఫుల్గా ఉంచుతుంది, ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించదు. సో అంత బాగా హెల్ప్ చేస్తుంది మనకి వెయిట్ లాస్లో ఇది. దీనికి మనకి బీట్రూట్, క్యారెట్, స్మాల్ సైజ్ టొమాటో, స్మాల్ సైజ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొంచెం కొత్తిమీర మనం తీసుకోవాలి. దీనైతే మనం దాలియాతో చేస్తాము. దాన్ని మనం బ్రోకెన్ వీట్ అని కూడా చెప్తాము. ఇదైతే మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీని అయితే మనం తీసుకోవాలి. జనరల్గా అందరూ అంటూ ఉంటారు వెయిట్ లాస్లో అస్సలు గీ తినకూడదు అని. మనం రెగ్యులర్గా ఏం తినం కదా, ఎప్పుడో ఒకసారి తినొచ్చు. ఇందులో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ దాలియాకి 2 స్పూన్స్ ఆఫ్ గీని తీసుకొని 10 క్యాజూ నట్స్, 10 జీడిపప్పుల్ని, ఒక దాల్చిన చెక్కని, 2 లవంగాలు, కొంచెం షాజీరా వేసి వాటిని ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని అయితే నేను అందులో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని నేను యాడ్ చేస్తున్నాను. నేను ఈ గ్రీన్ పీస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాయిల్ చేసుకుని తిన్నాను. కొంచెం పక్కన పెట్టుకున్నాను ఇట్లా దాలియా కిచడీ చేయడం కోసం అని చెప్పేసి. దీన్ని మనం దాలియా కిచడీ అనొచ్చు, దాలియాతో బిర్యానీ అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన పుదీనా, కొంచెం కొత్తిమీరని అయితే నేను తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా క్యారెట్, బీట్రూట్ పీసెస్ నేను ఆ సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఆ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాము, కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్టీ సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మనకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో ఇస్తారు కదా, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను అందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ గీ కొంచెం తక్కువగా అనిపిస్తున్నప్పటికీ వెయిట్ లాస్ రెసిపీ కదా, సో మనం అడ్జస్ట్ అవ్వాలి. మ్యాక్సిమం ఎక్కువ వేసుకోకండి. సో 2 స్పూన్స్ అయితే డ్రై కోకోనట్ పౌడర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేసేయచ్చు. దట్స్ యువర్ చాయిస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాసు, నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ దాలియాని అయితే తీసుకున్నాను. దీన్నే మనం దాలియా అంటాం, లేదా బ్రోకెన్ వీట్ అని కూడా చెప్తాం. సో ఆ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లో నేనైతే ఈ దాలియాని యాడ్ చేశాను. నేను వాటర్ వేసి వాటర్లో అయితే దాలియాని వేయను. సో ఆ వెజిటబుల్స్లోనే దాలియాని కూడా వేసి మీకు టేస్ట్కి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గీ వెజిటబుల్స్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి మంచిగా ఈ దాలియాకైతే బాగా పడతాయి. సో అందుకోసమని నేను ఆ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లోనే దాలియాని యాడ్ చేస్తాను. ఇంకా ఏంటంటే మనకి కుక్ అయిన తర్వాత కూడా చాలా పొడి పొడిగా వస్తుంది దాలియా. సో అందుకోసం నేను అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ దాలియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే మనం యాడ్ చేయాలి. నేనైతే ఈ రెసిపీకి 2 గ్లాసెస్ ఆఫ్ దాలియాని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే నేను యాడ్ చేశాను. ఇందులోనే నేను ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మీకు నచ్చితే మ్యాగీ నూడిల్స్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే నేను ముందుగా ఒక 1 మినిట్ ముందు నేను హాట్ వాటర్లో సోక్ చేసిన మిల్ మేకర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే వాటర్లోనే మిల్ మేకర్ని యాడ్ చేస్తాను, ముందుగా యాడ్ చేయను. ఎందుకంటే ఒక్కొక్కసారి షేప్ అవుట్ అవుతాయి, మొత్తం కూడా చాలా మెత్తగా అయిపోయి అసలు షేప్ లేకుండా ఉంటాయి. అందుకోసం నేను ఇట్లా వాటర్లోనే మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను. ఎందుకు అసలు మనము దాలియానే తీసుకోవాలి వెయిట్ లాస్లో అంటే, 1 కప్ ఆఫ్ దాలియాని మనం తీసుకున్నాం అనుకోండి, 152 క్యాలరీస్ ఉంటాయి ఒక కప్పు దాలియాలో. సో మనం వాటర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే దాలియాలు లిడ్ పెట్టుకొని ప్రతి 3 మినిట్స్కి ఒకసారి అట్లా మనం లిడ్ తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా 1 కప్ ఆఫ్ దాలియాలో 152 క్యాలరీస్ ఉంటాయని. అదే 1 కప్ ఆఫ్ వైట్ రైస్లో 242 క్యాలరీస్ ఉంటాయి. దానితో పాటు 53 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి వైట్ రైస్లో. సో ఇందులో మనకైతే ఫ్యాట్స్ ఏమి ఉండవు దాలియాలో, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండవు. సో వెయిట్ లాస్కి ఇది ద బెస్ట్ ఫుడ్ అని నేనైతే చెప్పగలను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీతో షేర్ చేస్తున్నాను. సో నేను రైస్కి బదులుగా నేను దాలియానే తిని 13.5 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. సో నేనైతే వీక్ డేస్లో మ్యాక్స్ ఆఫ్ ద డేస్ నేను దాలియానే ప్రిఫర్ చేస్తాను. 5 డేస్ దాలియాని తింటాను, రిమైనింగ్ 2 డేస్ కొర్రలు, అరికెలు, ఊదలు, సామెలు వీటిని అయితే నేను తీసుకుంటాను. సో వెయిట్ లాస్లో మనం ఇది తీసుకోవడం చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
ఎందుకంటే ఇందులో మనకి ఫైబర్ ఉంటుంది దాలియాలో. దాలియా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. చూడండి, ఆల్మోస్ట్ మన దాలియా అయితే కంప్లీట్ అయిపోయింది. దాలియా కిచిడి లేదా దాలియాతో బిర్యానీ అని కూడా అనొచ్చు దీనిలో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి, తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇలా కొవ్వు లేని పదార్థాలని ఆహారంగా తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఇది తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. దానివల్ల మనం వేరే ఫుడ్ తీసుకోవాలి అనేటటువంటి ఆ థాట్స్లో కూడా మనం వెళ్ళం. ఇక్కడ చూడండి, మనం ప్లేట్లో పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా దగ్గరగా ఉన్నట్లుంది కదా. ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. సో దీనిలోకి మనము గోంగూర పులుసు కూర అని చెప్తాం కదా, దాన్ని తీసుకోవచ్చు, సాంబార్ తీసుకోవచ్చు, పొటాటో కర్రీ తీసుకోవచ్చు. మీకు ఏ కర్రీ నచ్చితే అది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్కి అయితే ఇది ద బెస్ట్ ఫుడ్ అని అయితే నేను చెప్పగలను. సో ఇందులో మనం కర్డ్ కూడా తీసుకోవచ్చు. ఆ కర్డ్లో కొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇందులో తిన్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.